నాకు మగతనం ఉంటే అలా తిప్పుకునేదానివా, ఇలా నా మీద పడేదానివి? సరే, గాజులు తీసుకో. ఈ చేతి కూడా వేసుకో. మన పెళ్లి ఉంగరం. మీ అత్తగారిచ్చింది. నీ భర్త ముద్దుకిష్ట గిఫ్ట్. నిరోధ్. నిరోధ్, బయటికి వెళ్తున్నావు కదా, ఉంచుకో, ఉపయోగపడుద్ది. లేకపోతే ఆరోగ్యం పాడైపోయింది. లిప్స్టిక్ పూసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, హెయిర్ స్టైల్ చేసుకున్నావు, ఒడ్డు కిందకి చీర కట్టావు. ఇవన్నీ చేసుకుని బయటికి వెళ్తున్నావంటే దీని అవసరం ఉంది. నీకు నిరోధ అవసరం ఉంది కాదా? కాదా చెప్పు. కాదా చెప్పు. ఏ పెళ్ళమైనా సరే లిప్స్టిక్ పూసుకుందంటే, అందంగా అలంకరించుకుందంటే మొగుడి కోసం, మొగుడి సంతోషం కోసం, మొగుడితో హాయిగా కాపురం చేయడం కోసం. కానీ ఆ మొగుడికే మ్యాటర్ లేనప్పుడు, ఆ మొగుడికి అసలు మగతనమే లేనప్పుడు ఇలా రెడీ అయ్యావంటే అర్థం ఏంటి? ఆ పాలవాడి కోసం, పాలవాడి పక్కన పడుకోవడం కోసం. నాకు తెలుసు నీకు పాలవాడితో కనెక్షన్ ఉంది. పాలవాడితో తిరుగుతున్నావు. లిప్స్టిక్ తుడిసేసుకున్నంత మాత్రాన నీలో సెక్స్ కోరికలు తగ్గిపోతాయా? మొహాన పౌడర్ దుడిపేసుకుని బొడ్డు కింద చీర పొట్టపైకి లాగినంత మాత్రాన నీలో సెక్స్ కోరిక లేకుండా పోతాయా? మీతో పెళ్లి కాకముందు నుంచి నేను ఇలాగే ఉన్నాను. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నా మొహానికి పౌడర్ రాసేది. నేను చిన్నప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకునేదానండి. అంత మాత్రాన నాకు మగాళ్ళు పిచ్చున్నట్ట? 3 ఏళ్ల వయసు నుంచి మగాళ్ళ వెంట తిరుగుతున్నట్ట? అంటే నీలో సెక్స్ కోరికలు లేవా? లేవు. మీలో మగతనం లేదని చెప్పినప్పటి నుంచి నాలో ఉన్న కోరికలు అన్ని చచ్చిపోయినాయి. నేను చచ్చిపోయాను. ఈ డైలాగులు చెప్పొద్దు. నీకు మగాళ్ళ పిచ్చి ఉందా లేదా చెప్పు. లేదు లేదు లేదు. మీరు ఏ పరీక్ష కావాలంటే అది చేయించుకోండి. నాలో కోరికలు లేవు. నాకు మగ పిచ్చి లేదు. మీరు కావాలంటే అగ్నిలో దూకమన్నా దూకుతాను. నాలో లేవు. లేవా? లేవు. లేవా? లేవు. పరీక్ష చేయించమంటావా? ఏమైనా చేయించమంటావా? చేయించుకోండి. సత్య, పరీక్షించుకోమన్నావు కదా, పరీక్షించా. ఆడదాని లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. నువ్వు వెరైటీగా ఉన్నావు, నీకు కోరికలు ఎక్కువ. నీకు మగాళ్ళ పిచ్చి. నేను ప్రూవ్ చేస్తా. ఐ విల్ ప్రూవ్.
హలో బచ్చాన్, నేను సుమన్ మాట్లాడుతున్నా. సుమన్ నేను రా. ఒక న్యూస్ తెలిసింది నాకు. నువ్వు ఆ మెంటల్ ముద్దు కృష్ణ గారి దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి కదా. జాగ్రత్తలో బ్రెయిన్ తినేస్తాడు. ముద్దు కృష్ణ మెంటల్ ఫెల్ అని మాకు తెలుసులే బాయ్. అది ముందే చెప్పొచ్చు కదా. బట్ డేంజరస్ సంగతి ఇప్పుడేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అప్పుడు తెలిస్తే చెప్పనండి వద్దని. ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? నువ్వు జాయిన్ అయ్యే ముందు నాకేమని చెప్పావా? ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తెలుస్తానే ఉంది. ముందు చెప్పినట్టయితే నాకు ఈ బాధలుండేవి కాదు కదా నాయనా. బచ్చన్ బచ్చన్ కమింగ్. ఓ బచ్చన్, ఏంటి సార్? నీ వైఫ్ తో నేను మాట్లాడాలి. నా వైఫ్ తో మీరే మాట్లాడతారు సార్? లేడీస్ మ్యాటర్లే, నీ తెలీదు. లేడీస్ మ్యాటర్ నాకు తెలియపోవడం ఏంటి సార్? తెలుసా? లోగడ చెప్పాను సార్. లేడీస్ మ్యాటర్ గానీ పురుషాస్ మ్యాటర్ గానీ ఏ మ్యాటర్ అయినా నన్ను అడగండి. ఐఎమ్ ఎన్సైక్లోపీడియా. ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ లేదు సార్. ఒక అమ్మాయి లెగ్స్ వెరైటీగా ఉంటుంది చూసా. వెరైటీ అయితే ఏంటి సార్? నాకు సంబంధం ఏంటి? కోరికలు ఎక్కువ కాదా? లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ కాదా? ఏంటి సార్ మీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది సార్. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ 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 యా. ఎక్కువ కామ పిశాచమా? కామ పిశాచం సార్. రక్తం పీలుస్తారా? రక్తం పీలుస్తారు సార్. మగాడిని మింగేస్తారా? మింగేస్తారు. మగాడిని వదిలిపెట్టరు. వదిలిపెట్టరు. కచ్చ 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 కచ్చ. పిచ్చి 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 గిజి గిజి. కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్. పక్కా. పక్కా సార్. మై గిఫ్ట్ 1 minute. ఓకే సార్. ఈడెక్కడ దొరికాడు బాబు? ఈ డబ్బున్నోళ్ళకి డబ్బు ఒక్కడి తప్ప బ్రెయిన్ ఉండదు అనుకుంటా. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. మళ్ళీ ఇన్వాల్వ్ చేశాడు రా మెంటలోడు. మేడం, బచ్చన్ జీ, మేడం వచ్చింది నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతారంటండి? కొందరు లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ఉన్నావు కదా. అవును అన్నాను. అది అబద్ధం ఉంటుంది. నా పెళ్ళం ఎందుకో చెప్పమంటావా? నా పెళ్ళం లెగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వెరైటీ అయినా గాని కోరికలు అస్సలు లేవంట తనకి. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే అంతేనని బచ్చన్ చెప్పాడు. బచ్చన్ విజ్ఞాన గని. అతనిలో ఓ భారతదేశం ఉంది, అతనిలో ఓ వేదం ఉంది. అబద్ధం చెప్పడం చెప్పా కాదు, మీ బచ్చన్ అబద్ధం చెప్తాడని చెప్పింది. ఇప్పుడు అడుగు మరి. చెప్పండి బచ్చన్, లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. చెప్పండి, మీరు ఎక్కడ చదివారండి ఇది? ఏంటండి, నేను వెరైటీగా ఉంటే కామ పిశాచినా, బజార్ దాన్నా, మగాళ్ళ కత్తుకుంటానా? చెప్పండి, ఎక్కడ చదివారో నాకు ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నారండి ఆయనకి ఇలాంటి విషయాలు నా గురించి? మీకేం తెలుసండి నా గురించి? నువ్వు అన్నావు కదా కోరిక ఎక్కువని. వెరైటీగా ఉంటే బెడ్రూమ్ అదురుతున్నావుగా. అరే సుబ్బారెడ్డి, ఎవరు? మామూలుగా ఎక్కడైనా లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ప్రతోడు అనుకుంటాడు కదా. ఆ విషయం వీడికి చెప్పాను రా. నన్ను పట్టుకుని వాయిస్తాడు. వీడు ఒక్కడైతే పర్వాలేదురా బాబు, ఆవిడని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాడేంట్రా? ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. వీడి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఏ నుయ్యో పోయో చూసుకోవడం బెటర్ రా బాబు. ఇదేమి టార్చర్ రా నాయన. కదలద్దు సత్య, నేను చెప్పేది విను. నీ మొగుడికి మ్యాటర్ లేదు, స్టార్టర్ లేదు. నువ్వు ఎస్ అంటే డైలీ ఇలా దొంగచాటుగా వచ్చాడతా. నీలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఇంజన్ ఉంది. నువ్వు లోన్లీ, నేను మ్యాన్లీ. ఓకేనా? సత్య, నేను మా డాడీ గొంతుతో మాట్లాడా, నిన్ను టచ్ చేశా.